దేశంలోనే తిరుమలలో మొదటి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. ఎన్ఆర్ఐల సహకారంలో తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో దీన్ని ఏర్పాటు చేశారు. రేపు ఏపీ సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించబోతున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఏఐను వినియోగించాలని నిర్ణయించామన్నారు టీటీడీ చైర్మన్. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 25వ నంబర్ కంపార్ట్మెంట్లో వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీంతో భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి తీసుకొస్తే ఎలా ఉపయోగపడుతుందనే అంశాలను పరిశీలించారు చైర్మన్, అదనపు ఈవో. పెద్ద డిజిటల్ స్క్రీన్పై అన్ని విభాగాలకు చెందిన సీసీటీవీ ఫుటేజ్లు కనిపిస్తాయి. వీటిని 25 మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను పరిస్థితులను వివరిస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తోంది. క్యూ లైన్లలో ఎంతమంది భక్తులున్నారో, ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారో, సర్వదర్శనం పరిస్థితి, ఇలా అన్ని అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుందని అంటున్నారు అధికారులు. ఇక ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతతో భక్తులను ఈజీగా గుర్తిస్తుంది. దొంగతనాలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరిగినా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల ముఖ కదలికల ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుందని చెబుతున్నారు అధికారులు. క్యూ లైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో 3D మ్యాప్లు, ఫోటోలతో వివరిస్తుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపించడంతో పాటు చర్యలకు సంకేతాలు ఇస్తుంది. ఆన్లైన్లో నిరంతరం పర్యవేక్షిస్తూ సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్టను దెబ్బతినే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్లైన్లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని అంటున్నారు టీటీడీ అధికారులు. అలాగే క్యూ లైన్లలో అత్యవసర పరిస్థితుల్లో భక్తులను ఈజీగా బయటకు తీసుకొచ్చి ఈజీ రూట్లను ఏఐ చూపిస్తుందని అంటున్నారు అధికారులు.